కులం అంశం ఎత్తకుండా రాజకీయం చేయాలనుకుంటున్నారా? అడపాదడపా ఎవరో ఒకరు అనుకున్నా ఏపీలో మాత్రం అది కుదరదు సుమా. క్యాస్ట్ పాలిటిక్స్ లేకుండా ఏపీలో ఏ పార్టీ కూడా మనుగడ సాగించడం కష్టమేనట. ఇదే అంశం గత ఎన్నికల్లో ఓటమి పాలైన వైసీపీ అధినేత జగన్కు ఓ మంచి గుణపాఠమే అయిందంట. ఆ అనుభవం నేర్పిన పాఠాలతో ఇప్పుడు సరికొత్త పంథాతో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారంట జగన్. మరి జగన్ వ్యూహంలో జనసేనాని సెగ తగిలిందా? ఏ విధంగా కూటమి సర్కారుపై పంజా విసరబోతున్నారు జగన్? కూటమి సర్కార్పై గురిపెట్టిన జగన్ శస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న వైసీపీ అధినేత దూరమైన కాపు వర్గాలకు దగ్గరయ్యేందుకు బిగ్ స్కెచ్. జగన్ 2.0తో దూసుకువెడుతున్న వైసీపీ బాస్. ఏ ఎగ్జామ్ కూడా జీవితానికి చివరి కాదు. ఏ ఓటమి కూడా రాజకీయానికి అంతం కాదు. పరీక్షలు కొన్నిసార్లు ర్యాంకుల్లో కూర్చోబెడతాయి. ఎగ్జామ్ ఫెయిల్యూర్స్ కొత్త జీవితాన్ని పరిచయం చేస్తాయి. రాజకీయ ఓటములు కూడా అంతే. ఒక్క ఓటమే అధికార పీఠం విలువను గుర్తు చేస్తుంది. ప్రత్యర్థులను ఎదుర్కొనే శక్తిని ఇస్తుంది. ఇప్పుడు అచ్చం అదే చేయబోతున్నారట వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. దెబ్బతిన్న పులి పంజా విసిరితే ఎలా ఉండబోతుందో చూపించబోతున్నారట. అధికారంలో ఉన్నంతకాలం ఏ వర్గాలకు దగ్గరవుతున్నాం, ఏ వర్గాలకు దూరమవుతున్నాం అనే అంచనా పక్కాగా తెలియకున్నా ఒకసారి అధికారం కోల్పోయిన తర్వాతే అసలైన రివ్యూలు వస్తూ ఉంటాయి. అట్లా వచ్చిన విశ్లేషణలో ఒకటి కాపు సామాజిక వర్గానికి వైసీపీ దూరం అవ్వడం. వైఎస్ఆర్సీపీలో అన్ని వర్గాలు నేతలున్నా ఎక్కడో కాపు వర్గానికి తన ప్రభుత్వంలో సముచిత స్థానం దక్కలేదు అనే విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ఆ విమర్శలకు చెక్ పెట్టే ప్లాన్ చేస్తున్నారట వైఎస్ జగన్. సాధారణంగా రాజకీయ పార్టీ కులం అంశం ఎత్తకుండా పాలిటిక్స్ చెయ్యాలనుకుంటే ఆ పార్టీ ఏమాత్రం మనుగడ సాధించలేదు. ఏపీ రాజకీయాల్లో మాత్రం మరి ఎక్కువగా కలిసొచ్చేది క్యాస్ట్ పాలిటిక్స్. అధికారం చేపట్టడానికి ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా క్యాస్ట్ బేస్డ్ చతురతను ప్రదర్శించాల్సిందే. ఏపీలో ఏ ప్రభుత్వం ఏర్పడినా ఎక్కువ అవకాశాలు పొందింది కూడా కాపు సామాజిక వర్గమే. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా తనకు దూరమైన కాపు సామాజిక వర్గంపై ఫోకస్ చేశారు. ప్రభుత్వంలో తగిన సముచిత స్థానం ఇవ్వకపోవడానికి గల కారణాలు చెప్పుకుంటూనే ప్రెజెంట్ పార్టీలో కొత్త బాధ్యతలను ఆ వర్గం నేతలకు అప్పచెప్పే ప్లాన్ చేస్తున్నారు. ప్రత్యర్థి పార్టీల నేతలను ఆకట్టుకునే పనిలో పడింది వైసీపీ. అందులో భాగంగానే సరిగ్గా 10 రోజుల క్రితం కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ని వైసీపీలో చేర్చుకున్నారు. శైలజానాథ్ సింఘనమల నియోజకవర్గం నుంచి 2004-2009లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలుపొందారు. ఉమ్మడి ఏపీలో మంత్రిగా పనిచేశారు. 2022లో ఏపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. శైలజానాథ్ సీనియర్ నాయకులు కాగా అటు సామాజికంగా కూడా వైసీపీకి కలిసి రానుంది. తో పాటు మరికొంతమంది కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా వైసీపీ వైపు చూస్తున్నారని టాక్ వినిపిస్తోంది. అనతి కాలంలోనే వారు కూడా వైసీపీ గూటికి చేరుతారట. ఇటీవల వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి పార్టీని వీడడంతో ఆ పదవిని భర్తీ చేసే ప్లాన్ చేస్తున్నారు జగన్. పార్టీలోని సీనియర్ నాయకులతో భేటీ అవుతూ భవిష్యత్ కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. కాపు సామాజిక వర్గాన్ని ఆకట్టుకునేలా ముందుకు వెళుతున్నారు. అందులో భాగంగానే కొత్త నియామకాలు చేపట్టారు. కాపు వర్గానికి చెందిన మాజీ మంత్రులకు పార్టీలో కీలక పదవులు ఇస్తున్నారు. విజయసాయిరెడ్డి రాజీనామాతో ఏర్పడిన ఖాళీని మాజీ మంత్రి కురసాల కన్నబాబుతో ఫుల్ఫిల్ చేశారు. ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ బాధ్యతలను కన్నబాబుకు అప్పగించారు. జగన్ కు అత్యంత నమ్మకస్తుల్లో ఒక్కడిగా కన్నబాబుకు మంచి పేరుంది. దీంతో ఆయనకి ఈ బాధ్యతలు అప్పగించారని తెలుస్తోంది.
ఇక కాకినాడ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి దాడిశెట్టి రాజాను జగన్ అపాయింట్ చేశారు. గతంలో ఈ పదవిలో కన్నబాబు ఉండగా ఆయనకు రీజనల్ కోఆర్డినేటర్ బాధ్యతలు రావడంతో జిల్లా అధ్యక్షుడి బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. దీంతో ఆ పోస్టును దాడిశెట్టి రాజాకి కట్టబెట్టారు జగన్మోహన్ రెడ్డి. ఇలా పార్టీలో ఉన్న కాపు సీనియర్ నేతలను కీలకమైన పదవుల్లో ఉంచడంతో ఆ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇస్తున్నాము అనే సంకేతాలు పంపే ప్రయత్నం చేస్తోంది వైసీపీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో కాపులకు వరాలు కురిపించారు చంద్రబాబు. టీడీపీ అధికారంలోకి వస్తే కాపులకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తానని చెప్పారు. పునర్విభజన తర్వాత ఏర్పడిన టీడీపీ ప్రభుత్వంలో కాపులకు చెప్పిన విధంగా డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారు చంద్రబాబు నాయుడు. ఆ తర్వాత కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. ఇది టీడీపీ ప్రభుత్వం కాపులకు ఇచ్చిన ప్రాధాన్యత. అయితే మొన్నటిసారి జరిగిన ఎన్నికల్లో కాపు సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ రూపేణా కూటమికి కలిసొచ్చింది. దీంతో కూటమి సర్కార్ ఏర్పడింది. ఇది పసిగట్టిన జగన్మోహన్ రెడ్డి వైసీపీ కూడా ఏమాత్రం తక్కువ కాదంటూ పార్టీలో కాపులకు పెద్దపీట వేసేందుకు పావులు కదుపుతున్నారు. అన్ని వర్గాలను దగ్గర చేసుకుని మళ్లీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా జగన్ 2.0ని చూపించబోతోంది వైసీపీ. కూటమి వైఫల్యాలను ఎండగట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారట. తన సైన్యాన్ని కట్టుదిట్టం చేసుకుని అనతి కాలంలోనే కథన రంగంలోకి దూసుకుపోతున్నారు వైఎస్ జగన్. అసమ్మతిగా ఉన్న కాపులకు బూస్టింగ్ ఇవ్వాలని ఓ స్థిరమైన నిర్ణయం తీసుకున్నారట. అన్ని విధాలా కూటమి సర్కార్ను ఇరుకుని పెట్టేందుకు, ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపేందుకు శస్త్రాలు సిద్ధం చేస్తున్నారు. దీంతో రాబోయే రోజుల్లో జగన్ 2.0 స్కెచ్ ఏ విధంగా ముందుకు వెళుతుందో అనేది మరింత ఆసక్తికరంగా మారుతోంది.